వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ఇప్పుడు మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్కారం సార్. పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ గారు విదేశాల్లో 30 రోజుల ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చారు కదా, ఏమై ఉంటుంది? అదే మన బన్నీవాసు చెప్పాడు ప్రెస్ మీట్లో మాడుతూ, తాజాగా విదేశాల్లో 30 రోజుల శిక్షణ తీసుకొని వచ్చాడు. దేంట్లో శిక్షణ తీసుకొని వచ్చాడో మనకు ఇది విధంగా తెలియదు ఫలానా అని ఆయన చెప్పాడు. మనం బన్నీ గురించి ఒకసారి పరిశీలించినట్టయితే గతంలో ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా అతను హీరో ఏంటి అని అందరూ ఏం బాగున్నాడు, అసలు మగాన్లాగానే లేడు అనే వార్తలు అనే కామెంట్లు కూడా వచ్చినాయి. అయితే అతను స్వశక్తితో కఠోరమైన సాధన చేసి నటుడిగా నిరూపించుకున్నాడు. ఎంతగా అంటే పుష్ప 1 పుష్ప 2తో మన భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నంత గొప్ప స్థాయికి వెళ్ళాడు అతను. ఇంకొక రికార్డు ఉంది తెలుసా, తెలుగు సినిమా పుట్టిన తర్వాత మనకు ఉత్తమ నటుడు అవార్డు రాలేదు ఇప్పటి వరకు. అంటే మొత్తం భారతదేశంలోనే నేషనల్ అవార్డు హీరోకు, కథానాయకుడికి ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఈ తరం వాళ్ళు ప్రభాసు, వీళ్ళు గొప్ప బ్లాక్ బస్టర్స్, అద్భుతమైన సినిమాలు చేసిన, ఛాలెంజింగ్ సినిమాలు చేసినా కూడా ఎవ్వరికీ రాని అవార్డు మొట్టమొదటిసారిగా ఇతనికి వచ్చింది. అల్లు అర్జున్ తీసుకొని వచ్చాడు. అతను రికార్డ్, అది మన తెలుగు హీరోలకు అది ఒక పెద్ద రికార్డు. అంత ఘనత సాధించాడు. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలో ఇతను మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఏదో ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక మామూలు సినిమాలు ఎలా ఉంటాయంటే, ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమాలు ఉండవు. నువ్వు ఏ హీరో తీసుకో, కృష్ణ గారికి అయితే ఒక అల్లూరి సీతారామరాజు సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ 10 సినిమాల వరకు హిట్ లేదు. అన్ని రావడం పోవడం. ఇది ప్రపంచ స్థాయి విజయం సాధించిన పుష్ప సిరీస్. నెక్స్ట్ రాబోయే సినిమా ఎలా ఉండాలి అంటే, నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడు అనే దానికి క్లారిటీ లేదు. ఆయన గురువు త్రివిక్రమ్ సినిమా చేస్తాడు అని ఒక వార్త వస్తుంది. జెట్లీ అని అతను కూడా తమిళ డైరెక్టర్, అతను కూడా పాన్ ఇండియా డైరెక్టర్. వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రాబోతుంది అని అంటే క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు ఎవరు ప్రకటించలేదు ఈ సినిమా చేస్తాడు, ఆ సినిమా చేస్తున్నాడు అని. అంటే ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు, గ్యాప్ తీసుకున్నాడు. ఖాళీగా ఉండి ఇంట్లో కూర్చుంటే మళ్ళీ లావ్ అయిపోవడము, ఆకారం మాడిపోవడము, లేకుంటే ఏదో ఒకటి జరుగుతుంది కదా. అంటే ఏదైనా స్కిల్స్, సినిమాకు సంబంధించిన ఏదైనా స్కిల్స్కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకొని వచ్చిన అతను ఖాళీగా కూర్చుండే టైప్ కాదు. విపరీతమైన కష్టపడతాడు, దాన్ని వర్కౌట్లు చేస్తాడు. అతని మీద రూమర్స్ కూడా వస్తున్నాయి, అతనికి తలపొగరు ఎక్కింది, అది ఎక్కింది, ఇది ఎక్కింది. అంటే మరి ఆ స్థాయికి పోయినోడికి ఆ మాత్రం ఉంటుంది కదా. ఎన్ని రికార్డులు, నేను ఇప్పుడే 2 రికార్డులు చెప్పినా నీకు. ఒకటి నేషనల్ అవార్డు, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తీసుకొని వచ్చాడు మన తెలుగు ఇండస్ట్రీకి. మన తెలుగు ఇండస్ట్రీ పుట్టి సుమారుగా 75 ఏళ్ళు 100 ఏళ్ళ దగ్గరగా వస్తుంది కదా. ఈ 100 ఏళ్ల చరిత్రలో అలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు తీసుకొచ్చినటువంటి హీరో అల్లు అర్జున్. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో కూడా అతను రికార్డులు. ఇప్పుడు ఆయన కంటే ఎవడు ఎక్కువ తీసుకున్నాడు, 350 కోట్లు తీసుకున్నాడంట. కాబట్టి అతను ఇంకా తన ప్రతిభను మెరుగుపరుచుకోవడం కోసం వేరే ఏదన్నా, అంటే సినిమాకు సంబంధించిందే, తనకు అర్థం కాని ఏదన్నా అంశం మీద, లేకుంటే తను ఏదైనా బాధపడుతుంటే, అంటే ఫిజికల్గా కాదు, కొన్ని క్యారెక్టర్లు చేయాలంటే ప్రత్యేకమైన శిక్షణ అవసరమే. ఇది ఈ సినిమాకు సంబంధించిన శిక్షణ లేకుంటే తన సొంతానికి సంబంధించిన శిక్షణను మనకు ఇది విధంగా తెలియదు, ఇది ఫలానని తెలియదు. మొత్తం మీద రాబోయే సినిమా తన స్థాయికి తగ్గకుండా ఉండడాని కోసం అతను శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ 30 రోజుల శిక్షణ కూడా తీసుకొని వచ్చిండొచ్చు.